ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, 2 రకాల ఆడపిల్లలు అంటే 2 రకాలు అంటుంది నవీన అనుకుంటారేమో. అంటే నేను తీసుకొచ్చింది 2 రకాలే. ప్యాంపర్డ్, పేరెంటెడ్. అంటే ప్యాంపర్డ్ ఆడపిల్ల ఎలా ఉంటుంది, పేరెంటెడ్ ఆడపిల్ల ఎలా ఉంటుంది, అసలు ఆడపిల్లల్ని ఎలా పెంచుతున్నారు తల్లిదండ్రులు చిన్న వయసు నుంచి చూసుకుంటే ఇప్పుడు సమాజంలో చూసేటటువంటి ఘటనలకు సంబంధించి ఈరోజు 2 వేరియేషన్స్ గురించి చెప్పండి మేడం ఒకసారి. నాకు ఎగ్జాంపుల్స్ కూడా కావాలి. ఏముంది, ప్యాంపర్డ్, ఇంకోటి పేరెంట్. Parent. పేరెంట్ ఏముంది, ఐ కెనాట్, సింపుల్, అయిపోయా, క్లోజ్. అయితే చిన్నప్పటి నుంచి అన్నారు కదా, ఎస్, చిన్నప్పటి నుంచి కొంతమంది, అందరి నుంచి రారండి, అందరూ రారు, కొంతమంది చక్కగానే పెంచుతున్నారండి. అది నేను అప్రిషియేట్ చేస్తా వాళ్ళని. అంటే మేల్కొని మంచిగా పెంచుకుంటున్నారా, లేకపోతే వాళ్ళ స్వభావం మంచిదయ్యి పిల్లల్ని అలా పెంచుతున్నారా అనేది తెలియదు, కానీ మొత్తానికి కొంతమంది బాగా పెంచుతున్నారు, చూస్తుంటాను బయట. కొంతమంది మాత్రం చాలా గలీజ్గా, నీచంగా అనమాట. అట్లా అంటే మరీ అంత ఘోరంగా, నలుగురిలో ఎంబ్రాసింగ్గా. అది గారం అంటారా? ఏమో తల్లి, నాకు తెలియదు అది ఏంటో, ప్రేమ కదా గారాబమా, మేడం, ప్రేమ, మరి పిల్లలు ఏంటో నాకు అర్థం కాదు. సెల్ ఫోన్ ఇచ్చేయడం వాళ్ళ చేతులకి. ఉమ్. చిన్న పిల్లలు కాదండి, 10-12 ఏళ్ళు వచ్చిన పిల్లలకి చేతికి సెల్ ఫోన్ ఇచ్చి ఓ అన్నాలు తినిపించడం ఎందుకు అలా? ఆ వయసు వచ్చిన పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి అన్నం తినిపిస్తారా? ఏదైనా స్కూల్ టైం అయిపోతుంది, లేదా ఆ పిల్లకి ఏదో వేలు కట్ అయింది, లేదా హోంవర్క్ చేసుకుంటుంది అంటే తినిపించు. తినిపించడం తప్పని నేను అనటంలా, తల్లి ఎప్పుడు తినిపించాలి. లైఫ్ టైం తల్లి ఉన్నంత కాలం పిల్లలకి తినిపించడం అనేది చాలా, అది ఒక అపురూపమైనటువంటి విషయం, కాదనట్లేదు. కానీ పిల్లల్ని పాడు చేసేంత అలవాటు ఉండకూడదు. కొంతమంది అంటారు కదా మేడం, నాకు ఒక్కగానొక కూతురు, నేను అతి గారంగా పెంచుకోవాలి నా కూతుర్ని, నేనే పెట్టాలి, నేనే చెయ్యాలి అన్ని అంటారు కదా. అంటే ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటున్నారు ఇప్పుడు అందరికీ కలిపి, ఒకళ్ళు ఇద్దరు, అంతే కదా. అంతే. అలా అలా వాళ్ళు ఆపాదించుకుంటారు అంతే. అబ్బో నాకే పుట్టారు, అబ్బో అంటే విపరీతమైన ప్రేమ కురిపించేస్తుంటారు కొంతమంది తల్లులు. సరే, ఓకే, పెళ్ళిళ్ళు చేసి పంపిస్తారు అలాంటి పిల్లల్ని. పంపించిన తర్వాత ఏం చేస్తారు, నిమిషానికి ఫోను. దీనివల్ల ఏ చిన్న పని చేయాలని అమ్మకి కాల్ చేయాలి. అమ్మ మేధావి. ప్యాంపర్డ్ ఇక్కడ ఏమో మరి తెలియదు. గారాబంగా పెరిగిన ఆడపిల్ల గురించా? అది పోతుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేటప్పటికి ఆ ఫీలింగ్ పోయి, అమ్మ మా అమ్మాయికి ఏం తెలియదు, అయ్యో మా అమ్మాయికి ఏం రాదు, అక్కడ ఎలా ఉందో ఏంటో కదా. కూతురు కూడా ఏమనుకున్నా, అమ్మో ఇది నాకు రావట్లేదు, వెంటనే అమ్మని అడిగేయాలి. ఫోన్ అమ్మ ఒక పెద్ద మేధావి అనమాట. అమ్మ ఒక పెద్ద ఏమంటారంటే, అమ్మకి తప్పితే ఇంకెవరికి తెలియదు, అమ్మనే అడగాలి. అంతకు మించిన అత్తగారు ఉన్నా సరే అత్తగారిని అడగదు, ఎందుకంటే అత్త కదా, అత్త. కాబట్టి అత్తని అడగకూడదు, అమ్మనే అడగాలి. సో ఏం చేస్తారంటే, ప్రతి ఒకవేళ ఆ అమ్మాయి టైం తప్పి కాల్ చేయలేకపోతే ఈవిడ నిద్రపోదు ఇక్కడ. అమ్మో గడియారం ముళ్ళు చూపించగానే ఫోన్ చేయాలి. ఫోన్ చేసి, ఏం చేస్తున్నావమ్మా, నువ్వు బాగున్నావా, నువ్వు అడ్జస్ట్ అయ్యావా, నువ్వు అడ్జస్ట్ అవ్వలే, అమ్మ నేను పర్లేదు అని అనబోయే లోపల, నువ్వు ఉండలేవు నన్ను వదిలిపెట్టి, నువ్వు అడ్జస్ట్ అవ్వలేవు, నాకు తెలుసు, డల్గా ఉన్నావు, వీళ్ళే అనేస్తారు. అంటే అవునమ్మా అని కొంచెం అందనుకో, ఇంక ఈవిడికి ఎక్కువ చేసేస్తున్నాడు. అమ్మో నాకు తెలుసు, నీకు అది తక్కువైపోయిందేమో, ఇది తక్కువైపోయిందేమో, అబ్బాయి సరిగ్గా చూసుకోవట్లేదా, వాళ్ళ అమ్మ అలా పెంచింది, వాళ్ళ తాత ఎలా పెంచాడు, అమ్మో నీకెందుకు, నేనున్నాను. అసలు అమ్మాయి మామూలుగానే ఉందనుకోండి, ఇవన్నీ తెలుసుకుని ఏడవటం మొదలెడుతుంది. ఏడవటం మొదలు పెట్టేటప్పటికి ఏమవుతుంది, ఆ పిల్ల ఇంకా ఇలా అయిపోయి, బాబోయ్ ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అమ్మ దగ్గరికి, నిజంగా నేను ఇక్కడ ఇన్ని కష్టాలు పడిపోతున్నాను అని చెప్పేసి దానికి జరగాల్సినవన్నీ జరిగిపోతాయి అన్నమాట. దీనివల్ల ఇది ప్యాంపర్ అనుకోవచ్చు, లేకపోతే పిల్లల్ని చేతకాని వాళ్ళని తయారు చేసేస్తారు. కాదు కదా, చేతకాని వాళ్ళని తయారు చేస్తారు ఈ రకంగా. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళకి ఈగో ఉంటుంది తల్లులకి, నన్నే అడగాలి ఏదైనా, నా గుప్పిట్లో ఉండాలి అన్నట్ట. అదేమన్నా అనుకోవచ్చు, నన్ను అడగాలి. అరే నేను ఇక్కడ ఇంత పెద్ద సిద్ధేశ్వరిని ఇక్కడ ఉన్నాను, నేను ఇక్కడ ఇంత పెద్ద మేధావిని ఉన్నాను, నేను కని పెంచిన నా బిడ్డ నన్ను కాకపోతే ఎవరిని అడగాలి, ఎవరిని అడగకూడదు, నన్నే అడగాలి. అరే అడగలేదంటే ఇవిడ ఈగో హర్ట్ అయిపోతుంది ఇక్కడ. ఇగో నేను పనికి రావట్లేదులే, నీకు పెళ్ళైన తర్వాత వాళ్ళే నీకు ఎక్కువ అయ్యారు, నీకు వాళ్ళ మధ్యలో పడిపోయి మమ్మల్ని మర్చిపోయావు, మిమ్మల్ని కని పెంచి ఇంత చేసి మా ఒంటి మీద ఎన్ని ఒలిచి మీకు ఇచ్చి పెట్టి పంపించాము, నగలు బంగారం డబ్బులు,
నువ్వు మమ్మల్ని మర్చిపోయావు, నీకు మేము అవసరం లేదులే అంటే ఏంటంటే అక్కడ ఇన్వాల్వ్ అవ్వనివ్వరు, ఆ కాపురం చేసుకోనివ్వరు. చేసుకోనివ్వరు. అమ్మో మమ్మల్ని మర్చిపోతారేమో, మమ్మల్ని దూరం చేసేస్తారేమో అనే ఒక కాంప్లెక్స్ వీళ్ళల్లో బయలుదేరుతుంది. ఉన్నారు మేడం ఇంకా అలాంటి తల్లులు. వాళ్ళే ఎక్కువ ఉన్నారు. మరి లేకపోతే ఎందుకు ఫోన్ చేస్తున్నారు? కూతురు కాపురం చెడగొట్టే తల్లులు కూడా ఉన్నారు. వాళ్ళే చెడగొట్టేదని బయట సర్వేలు చెప్తున్నాయి, నేను కాదు. బయట ఎక్కడ చూసినా ఈ టాక్ బాగా నడుస్తుంది. పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు చూడండి. మనకి వినపడుతున్నాయి ఆ మాటలన్నీ కూడా. తల్లులు కొంచెము సిగ్గుపడాలి ఈ విషయంలో. సిగ్గుపడి ఆ తత్వాన్ని, ఆ మెంటాలిటీని కొంచెం మార్చుకోవాలి. మీరు పెళ్ళిళ్ళు చేసుకొని వచ్చి 4 పిల్లల్ని కానీ ఆ రోజుల్లో అత్తమామల దగ్గర ఉండలేదా? అందరితో కలిసిమెలిసి ఉండలేదా? మరి అంతా బాగానే నడుపుకుంటూ వచ్చి మీ పిల్లని పెద్దదాన్ని చేసి పెళ్లి చేసినప్పుడు మీరు ఏం అలవాటు చేయాలి? దానికి ఆపోజిట్గా తయారు చేస్తున్నారు. అట్లీస్ట్ మీరున్న ప్రకారంగానైనా తయారు చేస్తే కొంతలో కొంత బెటర్. కానీ అసలు సంబంధం లేని విధంగా తయారు చేస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే కొంతమంది చెప్పాను కదా బాగానే పెంచుతున్నారు పేరెంటెడ్. ఒకవేళ వీళ్ళు ఎవరన్నా అంటే కూడా ఏమో అంత డల్గా ఉన్నాడు, నాకేమైందమ్మా నేను బాగానే ఉన్నానంటారు. కాదు నీ వాయిస్ ఏంటో కొంచెం డల్గా ఉంది, ఏదో కొంచెము పక్కన ఎవరన్నా ఉంటే కొంచెం మెల్లగా మాట్లాడచ్చు, లేకపోతే తలనొప్పిగా ఉంటే మెల్లగా మాట్లాడచ్చు కదా తను. ఆ వాయిస్ని పట్టుకుని నీ వాయిస్ ఏంటో అయిపోయింది, నీ వాయిస్లో ఏదో డల్గా కనిపిస్తున్నావు ఇలా అన్నారనుకో, తను ఏముంది లేదమ్మా నాకేం లేదు బాగానే ఉంది, నీకు ఏదైనా సమస్య వస్తే చెప్పమ్మా నేను ఉన్నాను అంటే, నీకెందుకమ్మా చెప్పాలి, నేను ఐ కెన్ మేనేజ్ అని చెప్తుంది అనమాట ఆవిడ. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఒక 2-3 కేసులు చెప్తాను. తల్లిని తిడుతూ ఉంటారు కొంతమంది. ఏంటి తల్లిని తిడుతుంది అనుకుంటాం మనం, కాదు, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎందుకు ప్రతిదీ నువ్వు చెప్తావు నాకు తెలుసులేపా, అస్తమాన ఏందమ్మా నాయనక పడతావు అనే కూతుళ్ళు ఉన్నారు. వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది వాళ్ళకి. తన విషయాల్ని తను చూసుకోగలదు, తను మేనేజ్ చేసుకోగలదు. అలా తను అనగలిగినప్పుడు తల్లులు చెప్పడం ఆపుతారు. అబ్బో మా పిల్ల వినదులే, తను చూసుకుంటుందిలే, తనకు అన్నీ తెలుసులే అనేది వస్తుంది వాళ్ళకి. వాళ్ళు స్టాప్ చేస్తారు. ఇలా ఆడపిల్లలు ఉన్నట్టయితే వాళ్ళ సంసారాలు బాగుపడతాయి. కాబట్టి ఇదేంటంటే మీరు అన్నట్టు పేరెంటెడ్ అంటే ఎవ్రీథింగ్ తను సాల్వ్ చేసుకోగలదు, తను ఆలోచించగలదు, తన సొల్యూషన్ ఎలా తీసుకోవాలో తను చూసుకుంటుంది, తను మేనేజ్ చేసుకోగలుగుతుంది. వీళ్ళెందుకు వేలు పెట్టడం? కాబట్టి ఇది ప్యాంపరింగ్ మనం చేయవలసిన అవసరం లేదు. వాళ్ళే అన్నీ చూసుకోగలరు. ఇప్పుడు బయటకు వెళ్తున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, జాబ్లో అన్నీ తీసుకొచ్చి తల్లి ఇచ్చిన సలహా ప్రకారం జాబ్ చేస్తున్నారా? లేదు కదా. అక్కడ తన వర్క్ ప్రకారము ఎటువంటి వర్క్ ఇస్తారో, ఎటువంటి ప్రాజెక్ట్స్ ఇస్తారో తను చూసుకుని తను చేసుకుంటూ ఉంటుంది. అవి ఇంట్లో వచ్చి ఏం చెప్పదే. మరి అలాంటప్పుడు ప్రతిదీ తల్లికి చెప్పడము, లేదా తల్లి ప్రతిదీ అడగడం అనేది 100% రాంగ్. అది 100% అనుకో, 90% అనుకుందాం. మిగతా 10% ఇబ్బంది వచ్చినప్పుడు తల్లి సహాయం ఎంతైనా అవసరమే. ఏదన్నా మరీ అన్నీ ఎక్స్పీరియన్స్డ్ ఉండవు కదా లైఫ్లో, కొన్ని ఏవో తెలియకుండా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మాత్రం తల్లిదండ్రులు ఇన్వాల్వ్ అయ్యి అమ్మ ఇలాగా అని చెప్పగలగాలి. ఒక ఏమంటారంటే ఒక తోడు ఇవ్వగలగాలి. చెప్పాలంటే నేనున్నాను అనే భరోసా ఉంటే మంచిగా పికప్ అవుతారు, ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేగాని అతిగా అనవసరంగా లేని గారాబాన్ని సృష్టించి, లేని భయాన్ని వాళ్ళలో కలిగించి, లేని గొప్పతనం వాళ్ళు ఆపాదించుకొని నీకేం తెలియదు లైఫ్ అంతా అలా అనటం వల్ల వాళ్ళకి నిజంగా తెలియకుండానే పోతుంది. హౌ టు టాక్ అనేది తెలియదు, హౌ టు డీల్ అనేది తెలియదు, హౌ టు థింక్ అనేది తెలియదు, ఏం తెలియదు. ఇలాంటి భర్తలు కూడా ఉన్నారండి. వాళ్ళ తర్వాత భర్తలు చేస్తారు వీళ్ళు. అంటే ఒక వ్యక్తిత్వం లేకుండా ఉండటం అన్నమాట. వ్యక్తిత్వం లేకపోతే మనం వేస్ట్ కదండి. ప్రెసెంట్ సిచ్యువేషన్లో మేడం ప్యాంపర్ గర్ల్స్ ఎక్కువ ఉన్నారంటారా, పేరెంటెడ్ గర్ల్స్ ఎక్కువ ఉన్నారంటే ఏం చెప్తారు? నవ్వేడేస్ ప్యాంపర్డే ఎక్కువ ఉన్నారు. ఇంకా దానికి ఇంకో పేరు కూడా పెట్టచ్చు. ఏంటంటే ఎట్లా చెప్పాలి, మా పిల్ల చాలా గొప్ప, మా పిల్లకి అన్నీ తెలుసు, మా పిల్ల చాలా మంచిది, మా పిల్ల చాలా అందగత్తే, ఇవన్నీ కూడా వస్తాయి ఇందులోకి. ఇది ప్యాంపరింగ్ కిందకు రాదు కదా, ఒక అహాన్ని ఇంజెక్ట్ చేయడం వాళ్ళలో. ఇది కూడా. థ్యాంక్ యూ.